మాధు ఏమిటమ్మా? డాక్టర్ గారు ఏమన్నారు నాయన? ఏం పర్వాలేదన్నా, ఇది మామూలు జ్వరం, 4 రోజుల్లో తగ్గిపోతుందన్నారమ్మా. నాకు తెలుసురా, నే చెప్తే నువ్వు విన్నావా? అనవసరంగా కంగారు పడిపోయా. ఎంత చిన్న జ్వరం అయితే మాత్రం ముందు తీసుకోవటం మానేస్తావమ్మా. అంతేకాదు, చూడమ్మా, ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో, మంచి గాలి వచ్చే యోగ్యత కూడా లేదు. ఇక్కడ ఉంటే మళ్ళీ జ్వరం రావచ్చు అన్నారమ్మా. గాలి మార్పు కోసం ఎక్కడికైనా తీసుకెళ్ళమన్నారు. అక్కడ వైద్యం చేస్తే మళ్ళీ ఈ జన్మలో ఈ జ్వరం రాదటం. నువ్వు ఎంత అమాయకుడు నాయన. ఏమిటమ్మా? ఎలాగో ఈవేళ రేపు రాలిపోవలసిన దాన్ని. అమ్మా బాబు, నీకున్న అవస్థలు చాలక నాకు ఈ జబ్బు కూడా దాపరించాలా? నీకు నేనెంతో భారమైపోయావు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు అనేది? నువ్వు నాకు భారం అయ్యావు. నా కష్టంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఆ మాట ఎప్పుడు అనకమ్మా. నా వల్లే నీకు ఈ అవస్థ వచ్చింది. చిన్నప్పటి నుంచి రాత్రి పగళ్ళు కష్టపడి పెంచి పెద్దవాడిని చేశాను. ఆఖరికి నీకు కడుపు నిండా ఒక్క పూట భోజనమైనా పెట్టుకుని అప్రయోజకుండా ఇచ్చానమ్మా నేను. అదంతా నా దురదృష్టం. బాధపడకు నాయనా. అమ్మా అమ్మా, ఏమైనా సరే నిన్ను రక్షించుకుంటాను. ఎంత దూరమైనా సరే తీసుకువెళ్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను రక్షించుకుంటానమ్మా, రక్షించుకుంటా. అరే డబ్బు డబ్బు, ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతావయ్యా డబ్బు? నీ ఇంటి మీద తనఖా డబ్బు ఏ పైసా జమ చేశావు? వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిపోతే చాలా సీరియస్ అని చెప్పారు డాక్టర్ గారు. దయచేసి 3000 రూపాయలు ఇవ్వండి, మళ్ళీ తీరుస్తాను. ఇంకా ముసలమ్మ కోసం ఎందుకు ఖర్చు పెడతావయ్యా డబ్బు? ఈవేళ రేపో చచ్చిపోయేది. మళ్ళీ ఇంకొకసారి ఆ మాట నా ఒకటి ప్రాణం చేస్తాను, జాగ్రత్త. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి మా అమ్మను బ్రతికించుకుంటా. రూపాయల కోసం గడ్డి తినే నీకు అమ్మ విలువ ఏం తెలుస్తుంది? ఉండండి, ఇంటి దగ్గర పాఠాలు చెప్పడానికి అనుభవం ఉన్న మాస్టారు కావాలను. మాస్టర్ ఉద్యోగమా? అయితే రా, జీతం ఎంతో తెలుసా? 700 రూపాయలు. ఇంకా విను, మా బంగ్లాలోనే మకాం ఉండవలను. ఉంటే పోలే, అలాగే ఉందాం. కనీసం ఎంఏ పాస్ అయి ఉండవలను. మాస్టారి వయస్సు 50 సంవత్సరములు దాటి ఉండవలను. గోవిందా ఇట్లు సీతాదేవి, జమీందారిని, మంగాపురం. ఇంటి దగ్గర పాఠాలు చెప్పడానికి ఓ మాస్టర్ కావాలి. జీతం 700. మకా మా బంగ్లాలోనే ఉండాలి. కనీసం ఎంఏ పాస్ అయి ఉండాలి. మాస్టర్ గారి వయస్సు 50 సంవత్సరాలకు మించి ఉండాలి. Well, Mr. Madhu, it is definitely TB. చూద్దాం మిస్టర్ మధు, ఆపరేషన్ అవసరం లేకుండానే ప్రయత్నం చేస్తాం. కానీ నీకేం ఉద్యోగం లేదు, ఈ ఖర్చంతా ఎలా మీట్ అవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ గారు, నేను ఒక మంచి ఉద్యోగానికి అప్లై చేశాను. దాన్ని ఎలాగైనా సరే సాధిస్తాను. ఎంత కష్టపడైనా సరే పనిచేస్తాను. డాక్టర్ గారు, డబ్బుకు నేను హామీ ఇస్తున్నాను. మా తల్లిని మాత్రం బతికించండి. వెరీ గుడ్. నీలాంటి కొడుకు ఉండటం ఆవిడ అదృష్టం. ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా అమ్మా, డాక్టర్ పరీక్ష చెప్పాడమ్మా. నీకేం భయం లేదని చెప్పాడమ్మా. త్వరలోనే నయమైపోతుందని చెప్పాడమ్మా. బాబు, అది నిజమే. ఈ శ్రమ, ఈ డబ్బు,
నువ్వు ఎలా తట్టుకుంటావురా? అమ్మా అటువంటి మాటలు ఇంకెప్పుడు అనకమ్మా. నీ కొడుకంత నిష్ప్రయోజకుడని ఎప్పుడు నువ్వు అనుకోవద్దమ్మా. మధు, అమ్మా నువ్వు ఇంకేమనొద్దు. డాక్టర్ గారు చెప్పిన వాటితో నాకు వైద్యానికి కూడా బలం వచ్చింది. ఇక 100 వేలు సంపాదిస్తాను. అమ్మా నిన్ను ఎట్లాగైనా దక్కించుకుంటానమ్మా. అది సరే బాబు. అమ్మా నేను ఉద్యోగానికి వస్తున్నా. నన్ను ఆశీర్వదించి పంపు. గోడని మాత్రం జరిగిపోయింది. అదే మనకు అడ్డమైన పాఠాలు చెప్పి మనందరినీ ఏడిపించడానికి మళ్ళీ ఇంకో మేస్టర్ తయారవుతున్నాడు. ఎవరో మెట్టంపై మేస్టర్ వాడు రావడం మాత్రం ఖాయం. మన వీపులన్నీ తప్పడా చేయడం ఖాయం. రే రాదు, నా కళ్ళారనే చూశాను రా. ఇంత పొడుగప్పుడు చేసింది అత్తయ్య టేబుల్ మీద అలా అలా మనకే చూస్తున్నట్టుందిరా. నేను చూశాను. అయినా ధైర్యంగానే ఉన్నాను అనుకోండి. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. రై రై ఇవన్నీ ఏమిట్రా? తీసుకోండి ఒక్కొక్కళ్ళే. 2 కూడా తీసుకురా. అందరు మేస్టర్ని ఎలా పంపించాము అంతకంటే ఎర్లీ ట్రైన్ పోయి మేస్టర్ని పంపించాం. జాగ్రత్తగా చెప్తాను, ప్లాన్ వినండి. ఆయన తెలియకుండా నెమ్మదిగా వెనకాలకి వెళ్ళండి. ఆయన కోట్ అంచు ఉంటుందిగా, దానికి టటా 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 కట్టండి. కట్టకట్టవురా? అబ్బా బాబా ఏం బ్రెయిన్ రండి, ఇది పీత బ్రెయిన్. వెళ్ళండి, ట్రైన్ జాగ్రత్తగా కట్టాలి. నిజంగా కట్టడం కదా, నాకు కాదు, నాకు సార్ కట్టాలి. తర్వాత ట్రైల్స్ కట్టారా? ఇంకా అగ్గిపోవాలి, జాగ్రత్తగా వెలిగించడమే నేర్చుకోవాలి. ఇగో పెట్లు పుల్లలు తక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. మేస్టార్ తెలియకుండా నెమ్మదిగా అని వెలిగించాలి. ట్రైల్స్ కొంచెం దూరం పెట్టి వెలిగించండి. వెలిగించకూడదు ఇప్పుడే. నమస్కారం. నమస్కారం. జోగులు, బుచ్చిబాబు, విజయ, విమల. ఏమత్తయ్య ఈ మగాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? మగవాడా? మగవాడే. అవునత్తయ్య, ఖచ్చితంగా మగవాడే. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ఈ బంగ్లాలోకి ఎలా వచ్చాడని అడుగుతున్నాను. చెప్పు. నాకేం తెలియదు అత్తయ్య, నేను గదిలో కూర్చొని చదువుకుంటున్నాను. తను చదువుకుంటూ ఉంటే వెనకాల నేను చూస్తున్నాను. ఇంతలోకి చిత్తం క్షణం క్రితమే వచ్చానండి. ఏం పని మీద? చిత్తం మాస్టర్ కావాలని తమరు దినపత్రికల్లో ప్రకటించిన ప్రకటన చూసి నేను కూడా దరఖాస్తు పంపుకున్నానండి. ఓ, ప్రొఫెసర్ ఎం సొంటి. ప్రొఫెసర్ సొంటి మధుసూదనరావు ఎంఏ. తల నెరిసిన శరీరం ఇంకా దృఢంగానే ఉంది. చిత్తం చాలా కాలం నిష్ఠాగరిష్ఠున్నై హిమాలయ ప్రాంతంలో ఉన్న ఐహిక సుఖాలకు దూరం చేసి దేహాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. అక్కడెందుకున్నారు? ఆత్మ పరమాత్మ అనుబంధం తత్సంబంధం తెలుసుకోవటానికి, ఉపనిషత్తుల సారాంశం గ్రహించటానికి. అయితే మీకు సంస్కృతం కూడా వచ్చన్నమాట. అవునవును, జ్ఞాన మందిరానికి ప్రథమ సోపానం సంస్కృతం. చిత్తం వచ్చు. బుచ్చిబాబు, సత్యమావాడేరి లోపల వెళ్ళి తీసురా. అలాగే. ఇక మీకు సంస్కృత మాస్టర్ని వెతకాల్సిన పని లేదు. చూడండి, చిత్తం. వీళ్ళంతా మా తమ్ముడు పిల్లలు. ఈ అమ్మాయి పెద్దమ్మాయి, పేరు విజయ, బిఎస్సి. చిత్తం. ఈ అమ్మాయి రెండో అమ్మాయి, పేరు విమల, పియూసి. వీళ్ళకి చదువు కన్నా షికార్లు, ఫ్యాషన్లు అంటే ఎక్కువ ఇష్టం. చిత్తం. చూడండి, ముఖ్యంగా ఈ అమ్మాయిని మీరు శ్రద్ధ తీసుకోవాలి. చిత్తం. వీడి పేరు బుచ్చిబాబు. పొగరు ఎక్కువ, బుద్ధి తక్కువ, సిగ్గు అంతకంటే లేదు. చిత్తం. 4 సంవత్సరాల నుంచి మెట్రికులేషన్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. నేనేం ఫెయిల్ అవ్వలేదు, కావాలని వాళ్లే ఫెయిల్ చేస్తున్నారు.
వీళ్ళని చూసి ఈ చిన్నపిల్లలంతా చెడిపోతున్నారు. వీళ్ళందరి బాధ్యత మీది. వాళ్ళకి చదువు అంటే ఇంట్రెస్ట్ కలగ చేయాలి. చిత్తం చిత్తం పెద్దవాళ్ళకి సంస్కృతం కూడా చెప్పండి. చిత్తం రేపటి నుంచే పాఠాలు మొదలు పెట్టండి. చిత్తం. మీరు పాఠాలు చెప్పే పద్ధతి చూసి మీకు ఉద్యోగం ఖాయం చేస్తాం. మీకు మకాం కూడా ఇక్కడే. వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. చిత్తం. విజయ, వీరిని మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి. అలాగే అత్తయ్య. మాస్టర్ బిఎస్సి పియూసి. పదండి 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 మాస్టర్. పాప మెల్లగా. బిఎస్ చిన్నగా.